వెన్ గాడ్ ఈజ్ యువర్ బ్యానర్, రిమెంబర్ యూ విల్ బి ఆల్వేస్ హానర్డ్ బై హెవెన్. పరలోకం మొత్తం నువ్వు కనపరుస్తుంది, ఎందుకంటే నువ్వు దేవుని ముందుకు పెట్టుకొని వెళ్తున్నావు కాబట్టి, రైట్? సో ఇక్కడ మోషే ఒక బలిపీఠం కట్టి ఏం చేశాడంటే దానికి పేరు పెట్టి యెహోవా నిస్సి. అంటే బలిపీఠం అంటే ఒక ఆయన చెప్పాలంటే నేను దేవునికి బలిపీఠంగా ఉండాలి. సో ఇప్పుడు ఈ బలిపీఠం కట్టి, ఈ బలిపీఠం ఎవరిదిరా అంట? దేవుని. ఈరోజు నేను ఎవరికి సంబంధించిన దాన్ని? దేవుడికి సంబంధించింది. నేను ఎక్కడికైనా పోయినా నువ్వు ఎవరు అంటే నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని అని మనం గుర్తుపెట్టుకోవాలా, మనం చెప్పాలి. ప్రతి బలిపీఠానికి ఒక బ్యానర్ ఉండాలి. నువ్వు దేవునికి బలిపీఠం అయితే నీ బ్యానర్ ఎవరు? అంటే నువ్వు వెళ్ళిన ఉద్యోగంలో కానీ, నీ స్నేహితుల మధ్య కానీ, స్కూల్లో కానీ, కాలేజెస్ కానీ నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఎవరు ఉండాలంట? ప్రభువే ఉండాలి. వాళ్ళకి దేవుడే ఉంటాడనే విషయం దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు నీ బ్యానర్ ఎవరని మొదటి క్వశ్చన్ చేసుకోండి.